దాని మీద ఆయన పూర్తి స్థాయిలో వివరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఏదైతే రాష్ట్ర గవర్నర్ స్పీచ్కి సంబంధించి ఈరోజు ధన్యవాదం తెలిపే తీర్మానాన్ని సభ ముందు ప్రవేశపెట్టాల్సి ఉంది. స్పీకర్ తన పోడియం వద్దకు వచ్చి సభను ప్రారంభించగానే నిన్న ఏదైతే గవర్నర్కు జరిగినటువంటి అవమానం, ముఖ్యంగా వైసీపీ సభ్యులు ఎవరైతే ఉన్నారో సభ ప్రారంభం అవగానే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలోనే వారంతా కూడా పోడియం వద్దకు చేరుకుని గవర్నర్ స్పీచ్ ప్రతులను చించేసి పైకి విసిరేసిన పరిస్థితి అయితే ఉంది. వారంతా కూడా తమ నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చేస్తాం అనే విధంగా వారందరూ కూడా వ్యాఖ్యలు చేయడం, దీంతో ఇక చేసేది లేక గవర్నర్ తన ప్రసంగాన్ని అయితే కొనసాగించారు. ఆ గొడవ మధ్యనే దాదాపు 11 నిమిషాల పాటు వీరంతా సభలో గొడవ చేసి తర్వాత అక్కడి నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై స్పీకర్ మాట్లాడుతూ ఇది చాలా బాధ కలిగించింది. గవర్నర్ను మనం అతిథిగా పిలుచుకున్నాం. ప్రభుత్వ ప్రాధాన్యాలను ఆయన వివరిస్తున్న సమయంలో ఆయనకు అగౌరవపరిచే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదనేది సాంప్రదాయంగా వస్తుంది. అదేవిధంగా మనం రూల్స్ బుక్ చూసినా కానీ గవర్నర్ ప్రసంగం సమయంలో సభ్యులెవరూ కూడా అమర్యాదగా ప్రవర్తించకూడదని రూల్స్ బుక్లో కూడా క్లియర్ కట్గా రాస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరి వైసీపీ సభ్యులు వ్యవహరించారు. ఇది చాలా తీవ్రమైన బాధను కలిగిస్తుందని స్పీకర్ చెబుతున్న సమయంలోనే వెంటనే నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య లేచి దీంతో పాటు మరొక కీలకమైన విషయాన్ని కూడా సభ పరిగణలోకి తీసుకోవాలి. సాక్షి పత్రిక అదేవిధంగా సాక్షి టీవీ ఛానల్లో ప్రసారమైనటువంటి ఒక కథనం సభా గౌరవాన్ని మంట గలిపే విధంగా ఉంది కాబట్టి ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ బడ్జెట్ సెషన్కి ముందు అంటే 22-23 తారీఖుల్లో సాక్షాత్తు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ముఖ్య అతిథిగా పిలిచి ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈసారి ఎక్కువగా ఎమ్మెల్యేలందరూ కూడా కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో సభా మర్యాద సాంప్రదాయాలపైన వారికి అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహించాలని స్పీకర్ అదేవిధంగా చైర్మన్ నిర్ణయించి వీరిరువురు కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారిని అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఈ సమావేశాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. వారు కూడా వచ్చేందుకు అంగీకరించి షెడ్యూల్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంతలో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నుంచి ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి ఏమైనా ఆటంకం కలగొచ్చేమో అనే అనుమానం వచ్చే విధంగా సమాచారం రావడంతో ఇమీడియట్గా ఈ కార్యక్రమం పైన ఏదైతే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టుగా సమాచారం ఇవ్వడంతో పాటు ఎవరైతే అధికారులను ఈ కార్యక్రమానికి నియోగించాలనుకున్నారో వారందరికీ కూడా సమాచారం అందించారు. అయితే ఇంతలోనే సాక్షి పత్రికలోను సాక్షి పేపర్లోను సాక్షి మీడియా ఛానల్లోనూ ఏదైతే ఈ 2 రోజుల శిక్షణా శిబిరాలకు కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోతుంది, ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది అనే విధంగా వార్తా కథనాలు రావడం, అది ఒక రకంగా సభను అగౌరవపరచడం అని చెప్పి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య స్పీకర్ ముందు ప్రస్తావించారు. ఇమీడియట్గా ఈ విషయాన్ని స్పీకర్ పరిగణలోకి తీసుకున్నారు. తనకు కూడా ఎంతో బాధ కలిగింది. అసలు జరగని శిక్షణా శిబిరాలకు సంబంధించి కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయాయని చెప్పి ఏ విధంగా వార్త రాస్తారు, ఇది చాలా దారుణమైనటువంటి చర్య అనిగా పరిగణించాల్సి ఉంటుందని స్పీకర్ పేర్కొనడం, ఇమీడియట్గా ఏదైతే ప్రివిలేజ్ మోషన్ ఏదైతే మూవ్ చేశారో దానికి సంబంధించి సభా హక్కుల కమిటీకి దీన్ని రిఫర్ చేస్తున్నట్టు స్పీకర్ తెలియజేయడం జరిగింది. దీనిపైన అవసరమైతే కనుక ఆ పత్రికకు సంబంధించి ఎవరైతే ప్రచురణకర్తలు ఉన్నారో వారిని అవసరమైతే స్పీకర్ సభ ముందుకు రావాలి, సభ వద్దకు వచ్చి సమాధానం ఇవ్వాలని కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూగా అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీనిలో భాగంగానే ఈ ప్రివిలేజ్ మోషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ అంశం చాలా కీలకమైన అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్ సత్య, మెయిన్గా మరొక అంశం ఇవాళ కూడా చూసాం, నిన్న ఆ రకంగా